వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మీరేం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. సో దానికి సంబంధించి డిజిటల్ అరెస్ట్ బీ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక సంచిక సప్లిమెంటరీ అందుకోవాలని చెప్పేసి ఇక్కడ వెలుగు దినపత్రిక రాసింది. డిజిటల్ అరెస్ట్ అంటే కొన్ని ఒక ఫేక్ వచ్చేస్తున్నాయి కదా, దానివల్ల చాలా మంది నిధులు కోల్పోతున్నారు కదా, డబ్బులు కోల్పోతున్నారు కదా, ఇవన్నీ కొంచెం దానికి సంబంధించిన వార్త అన్నట్టు. సో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళే కోర్టుల రూపంలో లేకపోతే పోలీస్ స్టేషన్ రూపంలో ఒక బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నట్టు. సో ఇక్కడ గాంజా ఉందని చెప్పేసి, ఇట్లా డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి, పట్టుబడ్డాయని చెప్పేసి, లేకపోతే మీ వాళ్ళు కేసులో ఇరుక్కున్నారని చెప్పేసి ఇలా చేసేసి కొంతవరకు డబ్బులు వసూలు చేసుకుంటుంటారు. డబ్బులు వసూలు చేసుకోవడం అంటే ఇక అదంతా దందా, పనికిరాని దందా. సో అలాంటి వాళ్ళు వీళ్ళందరూ సైబర్ నేరగాళ్ళు ఒక రకంగా. సో దానికి సంబంధించిన ప్రత్యేకంగా దానికి సంబంధించి సంచిక వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త అది వెలుగు దినపత్రికలో వచ్చింది, చూసుకోవచ్చు. దానికి సంబంధించింది వాయనాడ్ ప్రియాంకదే తొలి అడుగులోనే 4.1 లక్షల భారీ మెజారిటీ. మొత్తం ఓటర్లలో ఆమెకే 6,22,338 ఓట్లు. దాంతోపాటు గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్. పార్లమెంటులో బలమైన గొంతుకనవుతా అని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటుంది. పార్టీ వాయనాడ్ ప్రజలకు ఫ్యామిలీకి థ్యాంక్స్. పార్టీకి వాయనాడ్ ప్రజలకు ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది ప్రియాంక గాంధీ. మొత్తానికైతే పార్లమెంటులోకి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టింది ప్రియాంక గాంధీ. సో ఆ లెక్కల ఇప్పుడు మహిళల కోసమై పోరాడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అది ప్రియాంక గాంధీని ఉద్దేశించి అక్కడ ట్వీట్ చేసింది. పార్లమెంట్లో ఖచ్చితంగా దేశ ప్రజలకు, దేశ మహిళల కోసం ఖచ్చితంగా మాట్లాడుతుంది, గట్టిగా గొంతుగానైతుంది అని చెప్పేసి పోరాటం. దాంతోపాటు ప్రియాంక గాంధీ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఎంట్రీ అయిన పరిస్థితి పాలిటిక్స్లోకి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మొత్తం ఒకే లెక్కల లేకుండ్రి. ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఉంటారు. అంటే పెద్దోళ్ళ లెక్కలనేమో తల్లి సోనియా గాంధీ ఉంది, ఈ యొక్క పార్లమెంట్లోనేమో ఈ యొక్క అంటే అక్కడ రాజ్యసభ, ఇక్కడ పార్లమెంటు. సో ఈ రెండు లెక్కల ఫ్యామిలీ మొత్తం ఎంటర్ అయిపోయి పరిపాలన నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి అడుగుపెట్టున్నది. మొత్తానికైతే ఒక బలం, రాహుల్ గాంధీకి మరో గలం తోడైంది, మరో బలం తోడైంది. ఆ విధంగా పార్లమెంట్లో గట్టిగా ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. అధికార పక్షం కన్నా ప్రతిపక్షం గట్టిగా ఉంటే, ప్రతిపక్షం ఏం మర్చినా ఏం మాట్లాడినా క్వశ్చన్ చేస్తేనే అక్కడ అధికార పక్షం అలర్ట్ అయి పనిచేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వయనాడు ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతోటి గెలుపొందడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ అని చెప్పేసి $348.78 బిలియన్ సంపదతో ఎలాన్ మస్క్ హిస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని CNN పేర్కొంది. మస్క్ సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికే అత్యంత సంపన్నుడు అని చెప్పేసి ఇక్కడ ఎలాన్ మస్క్కు సంబంధించి మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మహారాష్ట్రలో కమలం, జార్ఖండ్లో JMM అని చెప్పేసి ఇక్కడ వార్త. అధికార పార్టీలకే మళ్ళీ పట్టం అని చెప్పేసి ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ జార్ఖండ్, 2 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ మొట్టమొదటి వార్త అయితే రావడం జరిగింది. మహాపౌర్లో 235 సీట్లు మహాయుతి కూటమివి. అందులో బీజేపీకే 132 స్థానాలు, 90% స్ట్రైక్ రేట్తో రికార్డు. దాంతోపాటు ఉద్ధవ్ సేవను దెబ్బకొట్టిన షిండే సేన, శరద్ పవార్కు అజిత్ పవార్కు షాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 49 సీట్లకే MVA పరిమితం, అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. జార్ఖండ్లో JMM దూకుడు, కాంగ్రెస్తో కలిసి మళ్ళీ పవర్లోకి. 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే పైచేయి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే మహారాష్ట్రలో
బీజేపీ పార్టీ ఇటు కూటమి అంటే మహాయుతి కూటమి విజయం సాధించింది. బైపోల్స్లో వచ్చినట్లుగానే వచ్చినాయి, మనం అనుకున్న తీరుగా రాలేదు. సో ఇక్కడ మద్దతు ఎక్కువ వచ్చేసింది. మొత్తానికి బైపోల్స్లో వచ్చిన విధంగా ఈ యొక్క మహారాష్ట్ర కూటమి విజయం సాధించింది. మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్పొచ్చు మన యొక్క టీనేజ్ న్యూస్ తరపుకి వెళ్ళి. దాంతోపాటు జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన యొక్క పార్టీ ఇక్కడ సపోర్ట్గా తీసుకున్న జార్ఖండ్లో మొత్తానికి జేఎంఎం విజయం సాధించింది. సో దానికి సంబంధించి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. సో ఆ విధంగా బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర ఒకటి వెళ్ళినాయి అన్నట్టు. సో మహారాష్ట్ర మెయిన్ కీలకం కాబట్టి మహారాష్ట్రలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీనే దక్కించుకున్నది. సో అక్కడ సీఎం ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది అక్కడ సంబంధించిన వార్త. దాంతోపాటు ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్ అని చెప్పేసి 3 పార్టీల నేతలు కలిసి చర్చించుకొని ప్రకటిస్తామని చెప్పేసి షిండే ఫడ్నవీస్ వెల్లడి చేసారు. మొత్తానికైతే సీఎం ఎవరు అని చెప్పేసి ఒక ఉత్కంఠ అక్కడ మొదలైంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేశారు, వారసత్వ అబద్ధపు రాజకీయాలను బుందపెట్టారు అని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ అంటున్నాడు. దాంతోపాటు మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని చెప్పేసి ఎద్దేవా చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని కామెంట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సో ఆ విధంగా ఒక రకంగా ఎద్దేవా చేసినట్టు, ఒక రకంగా బుద్ధి చెప్పిరని చెప్పేసి చెప్పినట్టు. మొత్తానికైతే ఈ యొక్క విజయాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది, ప్రధాని నరేంద్ర మోడీ. దానికి సంబంధించిన వార్త. ఈ ఫలితాలు అనూహ్యం, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై సమగ్రంగా విశ్లేషణ చేసుకుంటాం. కాంగ్రెస్ జేఎంఎం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. సీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ జేఎంఎం కార్యకర్తలకు అభినందనలు అని చెప్పేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు. దానికి సంబంధించిన వార్త. ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయామనేది వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయొచ్చు. దాంతోపాటు ఈ యొక్క రాహుల్ గాంధీ మాత్రము ప్రతిపక్షంలో ఎన్ని తక్కువ సీట్లున్నా, ఎంత ప్రతిపక్షంలో ఉన్నా అని పోరాడటానికి మాత్రం రెడీగా ఉంటాడు, ప్రజల్లో ఉంటాడు, మాట్లాడతాడు. ఆ విధంగా ఖచ్చితంగా ఇది ముందరికి వెళ్తుంది. ఆ విధంగా రాహుల్ గాంధీ ఈ యొక్క జార్ఖండ్ ప్రజలకు, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు, జేఎంఎం హేమంత్ సోరెన్కు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పి థ్యాంక్ యూ కూడా, కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు తెలంగాణలో ఇక్కడ చూడండి, భూమి కోసం తండ్రి శవం ముందే కొడుకుల కొట్లాట. యాదాద్రి జిల్లా సదర్శాపురంలో తండ్రి చనిపోయి 3 రోజులు అవుతున్న ఎకరం భూమి పంపకం పంచాయతీ తేలలేదని అంత్యక్రియలు చేయకుండా కొడుకులిద్దరూ మొండికేశారు. పోలీసుల జోక్యం చేసుకోవడంతో పూర్తి చేశారని ఇక్కడ వార్త. వీళ్ళు కొడుకులు అని అనొచ్చా? చూడండి, ఆస్తిపాసుల కోసం కొట్లాడతారు. ఆస్తిపాసుల కోసం ఎంత కొట్లాడినా అని, అది కూడా తండ్రి శవాన్ని 3 రోజులు అంట. చూడు, యాదాద్రి జిల్లా సందర్శపురంలో తండ్రి చనిపోయి 3 రోజులు అవుతున్న ఎకరం భూమి పంపకం పంచాయతీ లేదని చెప్పేసి అంత్యక్రియలు చేయకుండా కొడుకులు ఇద్దరు మొండికేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత్యక్రియలు చేసినాక ఒక సినిమా ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, చాలా గొప్ప సినిమా, ఆనారుగురు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా చూసినట్టుంది ఇక్కడ పరిస్థితి. అంత్యక్రియలు చేయకుండా అక్కడ ఆ సినిమాలో కొడుకులు ఇద్దరు వెళ్ళిపోతారు, దావుకుంటారు, అల్లుడితో సహా అందరు వెళ్ళిపోతారు. ఇక్కడున్న పరిస్థితి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 రోజులు శవాన్ని పెట్టుకొని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రులకు ఏమి ఇచ్చినట్టు? పోనీ తీసుకొని పోయేది ఏమన్నా ఉందా? మొత్తానికైతే పేపర్కి వచ్చినట్టుగా ఒక లెక్క తండ్రి, ఆ యొక్క తండ్రి ఇదేం కొడుకులు అనే విధంగా ఆయన పరువు తీసినట్టు అయిపోతుంది. ఏం సాధిస్తున్నారబ్బా మాకు అర్థం కాదు. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇవన్నీ పంచాలు, కానీ మరీ ఇంత పూర్తి అయితే ఏ ఇంట్లో ఉండవు. తల్లిదండ్రుల్ని రోడ్డు పైన కేసేటంత మాత్రం ఉండవు. అది కూడా తండ్రి అన్నీ కోల్పోయి కంప్లీట్గా శవం అయిపోయి నీ ఇంటి ముందర పడితే నువ్వు చేయాల్సిన అంత్యక్రియలు కదా. అంత్యక్రియలు చేయకుండా ఆ భూమి కోసం కొట్లాడితే ఏమొస్తుంది? ఇయ్యలేకుండా రేపైనా ఎట్లయినా తెలియదే కదా. కానీ ఈ చెడ్డ పేరు అయితే ఒకటి వచ్చే కదా, ఏం లాభం చెప్పండి చూడండి మీకు. సో ఇది వార్త, దరిద్రపు వార్త. ఇలాంటి వార్తలు చదివితే సిగ్గు అనిపించాలి మాకు కూడా. కూలీల ఆటో బస్సు ఢీ 8 మంది మృతి. ఏపీలోని అనంతపురం జిల్లా
గార్లదిన్నె మండలం తలగాసిపల్లె క్రాస్ వద్ద కూలీల ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ఆటోలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఆటోలో 8 మంది చనిపోయారు, 8 మంది మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది 13 మంది, అందులో 3 పరిస్థితి విషమంగా ఉందంటే 13 మంది పోయారు ఆటోలో. మొత్తానికి అంత హెవీగా కూడా పోతే ఆ యొక్క బస్సు ఢీకొట్టడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోయినాయి. అందరు వ్యవసాయ కూలీలే వీళ్ళంతా పాపం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరిగింది దానికి సంబంధించిన ఘటన. రాహుల్ మాటలకు మహారాష్ట్ర ప్రజలు నమ్మలే. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్టాం అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. దాంతోపాటు రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ 30 సీట్లు దాటలే. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీదే కారణం అని చెప్పేసి ఫైర్. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఫైర్ అవుతున్నాడు. దాంతోపాటు గెలిచిన లెక్కల మొత్తానికి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి ఇవన్నీ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని చెప్పేసి కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. జార్ఖండ్, మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. హేమంత్ను వేధించినందుకే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్ చెప్పిస్తున్నాడు ఈ యొక్క కేటీఆర్. సో దానికి సంబంధించిన వార్త. ఓ మాట అంటున్నాడు, బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా, భారతీయ రాష్ట్ర సమితి కదా. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటే భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటే ఇది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? మీ పార్టీని మీరు గుర్తు చేసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది ఇదొకటి. దాంతోపాటు కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అని చెప్పేసి కేటీఆర్ సార్ అంటున్నాడు. మహారాష్ట్రకు ఎన్నిసార్లు పోయొచ్చారు? అక్కడ నిలదొక్కునే విధంగా అక్కడ బీఆర్ఎస్గా వెళ్ళి అక్కడ కార్యకర్తలను జమ చేసుకొని కార్యకర్తల ద్వారా వెళ్ళిపోయి గెలవాలి అనే తాపత్రయంలో మహారాష్ట్రలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మస్తు తనలాడుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికల టైంలో మాత్రం అక్కడ పోటీ చేయలేదు. జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఇన్ని రోజులు తిరిగిన లెక్కల ఏమీ చేయలేకపోయింది అంటే కారణం ఏంటి? ఎక్కడ వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఆ మాట అంటూనే భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ గానే వస్తారా అని అడుగుతున్నాం. లేదా బీఆర్ఎస్ గానే ఉంటే మరి ఎందుకు పోటీ చేస్తలేరు క్వశ్చన్. దాంతోపాటు ఒకవేళ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని చెప్పేసి అంటున్నారు కదా, మీది జాతీయ పార్టీ అని మర్చిపోయారా? జాతీయ పార్టీగా మీరు ఆల్రెడీ మీరే చెప్తున్నారు కదా, మీరే బీఆర్ఎస్ అని. భారత రాష్ట్ర సమితి అంటే మొత్తానికి జాతీయ పార్టీ కదా. మరి జాతీయ పార్టీ అన్నప్పుడు ప్రాంతీయ పార్టీలదని చెప్పేసి మీరు ఎలా అంటున్నారు? అంటే మీరు కూడా వేరే పార్టీలతో మమేకమై కూటమిగా ఏర్పడి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్ట. సో అనేక క్వశ్చన్లు ఇక్కడ మొదలవుతాయి ఈ మాటలకు, మొత్తానికి కేటీఆర్ సార్ మాటలకు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పట్టు బిగించిన ఇండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో రెండో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 172 స్కోర్ చేసింది. మొత్తం 218 రన్స్ ఆధిక్యంతో ఉంది. ఓవర్ నైట్లో స్కోరు 67/7 అంటే 7 వికెట్లతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 రన్స్కే ఆల్అవుట్ అయిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి క్రీడలకు సంబంధించిన వార్త చూస్తున్నాం. దాంతోపాటు నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టాం. అమాయక రైతులను
రైతుల విషయంలో ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీలో మొత్తానికి వెల్లడించిందట సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి, ఈ కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇక్కడ వార్త కూడా ఎట్లా చదువుదాం ముందు ఒకసారి. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై సెక్రటరియట్లో సీఎంను కలిసిన కమ్యూనిస్టు నాయకుల వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలిపారు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇక్కడ ఒక 2 రకాలుగా చూడొచ్చు. కమ్యూనిస్టు పార్టీలు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఈ కమ్యూనిస్టు పార్టీలను కలుస్తుండేనా? ఇంతకుముందు గత మాజీ సీఎం కేసీఆర్ కలిసిండా? వాళ్ళని మునుగోడు టైంలో ఇదే తోకలేని పార్టీలు అని చెప్పేసి ఇంతకుముందు ఎద్దేవా చేసి, తోక పార్టీలు అని చెప్పేసి ఎద్దేవా చేసి, ఆ ఎద్దేవా చేసిన లెక్కలనే మళ్ళీ ఈ యొక్క మునుగోడు టైంలో కూడా వాళ్ళని వాడుకొని గెలిచి ఆ తర్వాత కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆ విషయం అందరూ తెలుసు. దాంతోపాటు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులతోటి బరాబర్ కూర్చొని వాళ్లకు బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా వినతి పత్రాలకు సంబంధించి కూడా అతను సమాధానం చెప్తున్నాడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి క్లారిటీ. ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రజల్లో ఉన్నట్టు కదా, వాళ్ళకు మాత్రము బాధ్యత, అక్కడేం జరగట్లేదు, అక్కడ ఇది పరిస్థితి, అక్కడ మొత్తానికి మేము పొల్యూషన్ లేకుండా నడిచేలాగా చేస్తున్నాము, మొత్తానికి లగచర్ల ఘటన కూడా మేము బాధ్యతగా తీసుకుంటాము, అక్కడ ఘటన జరిగిన ఎవరైనా రైతులకు ఇబ్బంది కలిగింటే వాళ్ళని చూస్తాము అని చెప్పేసి అన్నీ చెప్పినట్టుగా మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇంకో విషయం, సొంత నియోజకవర్గం కాబట్టి అతన్ని డెవలప్ చేసుకోవడం కూడా అతని బాధ్యత. ఎందుకంటే సీఎం ఇలాకా కదా, ఆ విధంగా కొంత ఎక్కువ ఉంటుంది ఫోకస్. ఆ విధంగా చెప్పిండు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సూదిని సృజన్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి. శోధ కన్స్ట్రక్షన్స్తో తనకు సంబంధం లేదని సూదిని అంటున్నారు. దాంతోపాటు అమృత్ 2.0 టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం. లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని చెప్పేసి కామెంట్ చేశారు. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది ప్రధాన వార్తలుగా ఉన్నాయి. దాంతోపాటు 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి వచ్చే నెల 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహణ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దాంతోపాటు 4న పెద్దపల్లిలో సభ, గ్రూప్ 4కు ఎంపికైన వాళ్లకు జాయినింగ్ ఆర్డర్స్. దాంతోపాటు లక్ష మంది తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, విజయోత్సవాల ఏర్పాటుపై సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆ విధంగానే ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా కొంచెం ముందుకెళ్ళాలి ఇదే కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలే. ఆ ప్రజాపాలన మీరు సంవత్సరం అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు 7 తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినప్పుడు మరి ఇంతవరకు అప్పుడు తీసుకున్న రేషన్ కార్డుల ఫామ్లు ఏమైనాయి? ఇంతవరకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలే. రేషన్ కార్డులు ఇస్తామని కూడా అన్నారు. ఇంతవరకు ఆ ఫామ్లు ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. ఎవరెవరికి ఏమేమి రాలేవు అని చెప్పేసి ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా ఆ యొక్క ప్రజాపాలన ఏ విధంగా పెట్టుకున్నట్టు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టుకున్నది ఎట్లా? మరి ఇప్పటివరకు ఏవి రాలేదు. మరి ఏం చేస్తుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ విజయోత్సవాలు, ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు కదా, ప్రజాపాలనలో ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ఈ చిన్నవి కూడా చేస్తే కూడా బాగుంటుంది. ఆ తర్వాత వెళ్తే కూడా బాగుంటుంది విజయోత్సవాలు. సో మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని, ఈ అధికారి పార్టీని, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారిని. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రియాంకాజీ కంగ్రాట్స్, వయనాడ్ గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొత్తానికి హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా అభినందించారు.
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించడంలో వారు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా అభివృద్ధి, మహిళా సాధికారతపై ఆమె గలం ఆ, వినిపించ వినిపించనున్నారని చెప్పేసి పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ ద్వారా వాళ్ళని ఇదే ప్రియాంక గాంధీకి కంగ్రాచులేషన్ చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వార్త. కాంగ్రెస్ గారడిని ప్రజలు నమ్మలేదు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానం ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతారు. అంటే ఆ ఓట్లు మా బీజేపీకి సపోర్ట్ అన్నట్ట. మీరు ఒకసారి చూడొచ్చు, మీరు ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఇక్కడ కూడా మాట్లాడేది చూడు, కాంగ్రెస్ గారడిని ప్రజలు నమ్మలేదు అంటే మీ ప్రతిపక్ష పార్టీ మీకు ఏమంటారు ఆపోజిషన్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒకటేనా, బీజేపీ పార్టీ గురించి ఏం మాట్లాడాలి అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ అన్నట్ట. అట్లా కూడా ఆలోచన చేయొచ్చు చూడండి దీనిలో. సో మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హరీష్ రావు మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన వార్త. హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నీటి లభ్యత ఖర్చుపై రిపోర్ట్ రెడీ చేయండి, వచ్చే నెల 15 టెండర్లకు సిద్ధంగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు 30న మహబూబ్ నగర్లో రైతు సభ కాదు సదస్సు అని చెప్పేసి ఇక్కడ మహబూబ్ నగర్లో రైతు సభ కాదు సదస్సు, సాగు విధానాలు అధునాతన పరికరాలపై 28 నుంచే స్టాళ్ళు, సదస్సుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మొత్తానికి ఈ యొక్క మహబూబ్ నగర్ మీద కొంచెం ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. చిన్న కాళేశ్వరానికి 571 కోట్లు, రెండేళ్లలో మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశం, అధికారులతో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు రివ్యూ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని చెప్పేసి కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తూనే దేశాభివృద్ధి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు కదా, దానికి సంబంధించింది. వీళ్ళు ప్రాంతీయ పార్టీ అని అనుకుంటున్నా జాతీయ పార్టీ అనుకోవాలన్నా కూడా తెలియలేని పరిస్థితి ఆ విధంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ ప్రధాన వార్తలు ఇట్లా మెయిన్ ఉన్నాయి. ప్రియాంక గాంధీ గెలుపుపై గాంధీ భవన్లో సంబురాలు చేసుకున్నారు. మొత్తానికి దానికి సంబంధించిన వార్త. ఆ మాలల ఆత్మగౌరవం కోసమే కొట్లాడుతున్నా అని చెప్పేసి సింహగర్జన సభలో మాలల ఐక్యత చాటాలని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అంటుండు. జాతి నిర్మాణం కోసం ప్రతి మాలబిడ్డ పోరాడాలి, సిరిసిల్లలో మాలల ఆత్మగౌరవ సభలో చెన్నూరు ఎమ్మెల్యే అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి కామెంట్ చేస్తున్నాడు. దానికి సంబంధించింది. దాంతోపాటు కాంగ్రెస్ సర్కార్పై త్వరలో బీజేపీ యుద్ధం అని చెప్పేసి తెలంగాణ ఆ పార్టీకి మహారాష్ట్రలో పట్టిన గతే అని చెప్పేసి తెలంగాణలో ఆ పార్టీకి మహారాష్ట్రలో పట్టిన గతే అయితే అని బండి సంజయ్ అంటున్నాడు. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది, కులగణన పెద్ద బోగస్ అని చెప్పేసి విమర్శిస్తున్నాడు. ఇదే మన బండి సంజయ్ సార్. దానికి సంబంధించిన వార్త. పాకిస్తాన్లో తెగల మధ్య ఘర్షణ, 37 మంది మృతి అని చెప్పేసి మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించిన వార్త. దాంతోపాటు బీజేపీ జిమ్ముక్కులను ప్రజలు తిప్పికొట్టారు అని చెప్పేసి ఇండియా కూటమిపై నమ్మకంతో జార్ఖండ్లో విజయం అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. దానికి సంబంధించిన వార్త. రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్టం కట్టారని చెప్పేసి మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. దాంతోపాటు ఈ యొక్క పార్టీలకు సంబంధించిన సక్సెస్ఫుల్ స్టోరీ ఈ విధంగానే ఉంది. మొత్తానికి మన వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి అదానికి ఎస్ఈసి సమన్లు 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు అభివృద్ధి సుపరిపాలనకు పట్టం అని చెప్పేసి ప్రధాని
మోడీ అంటున్నాడు. మొత్తానికి మహారాష్ట్రలో మహాయుక్తికి సునామీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మహాయుతి 233, మహా అగాడి అని చెప్పేసి 49 వచ్చేసినాయి. 50% ఓట్లతో అద్భుత విజయం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు తప్పులు దిద్దుకొని వ్యూహాలకు పదును పట్టి ఒడిసి పట్టుకున్న కమలం. లోక్సభ వైఫల్యాలను అధిగమించేలా మహాయుతి ప్రణాళికలు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతాల వారీగా వ్యూహాలు రచించారు. మొత్తానికి ఈ యొక్క బీజేపీ పార్టీ దానికి సంబంధించిన ఈ యొక్క ఫలితాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఎట్లే కష్టపడ్డారనే విధంగా చెప్తున్నట్టు. సమన్వయ లోపంతో అనైక్యత రాగాలతో అగాడి కకావికలం. దాంతోపాటు బలహీనమైన మేనిఫెస్టో, కీలకాంశాల విస్మరణలో కూటమి డీలా, ఫలించని పవార్ వ్యూహాలు, ఉద్ధవ్పై తగ్గిన సానుభూతి అని చెప్పేసి మొత్తానికి ఓటమి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్తుంది మనకిక్కడ పత్రిక. దాంతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహాయుతి వికాస్ అగాడి కూటమిల మధ్య పోటీ. ఇది పేరుకు మాత్రమే, అసలు సిసలైన పోటీ జరిగింది ప్రధాని మోడీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య. మహారాష్ట్ర ఎన్నికల సమరాంగణ వారిద్దరే కనిపించారు. మధ్యలో అమిత్ షా మెరిశారు. అది వేరే విషయం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటే ప్రధాని మోడీ కలిసి ఉండే కలదు సుఖం అంటూ ఐక్యతా రాగం అందుకున్నారు. కులగణన అని రాహుల్ అంటే కుల వివక్ష వద్దంటూ మోడీ ధీటుగా నిలబడ్డారు. అందుకే మహారాష్ట్రలో జరిగింది అసెంబ్లీ ఎన్నికలే అయినా జాతీయ స్థాయి ముఖ చిత్రం కనిపించింది. ఆ ముఖ చిత్రానికి ప్రధాని మోడీ, ఆయన అనుయాయులు స్థానిక ప్రాంతీయ అవసరాలను రంగవల్లులు అద్దారు. మరాఠాలకు అది నచ్చింది. మహాయుతి యుక్తిగా మెలిగింది అని చెప్పేసి గత కాలపు అనైతిక రాజకీయాల ముద్ర నుంచి బయటపడి రికార్డు విజయం సొంతం చేసుకుందని చెప్పేసి మరో వంక జార్ఖండ్లో మాత్రం ఎన్డీఏ చతికిల పడింది. హేమంత్ సోరెన్ విషయంలో జరిగిన పరిణామాలు శాపాలై ఓటమికి దారితీశాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ సక్సెస్ వచ్చింది, అక్కడనేమో ఇక ఫెయిలియర్ అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ వార్త. మొత్తానికైతే కొత్త సీఎం ఎవరు? ఫడ్నవీస్కే అవకాశాలు ఎక్కువ. నేడు ముంబైకి బీజేపీ కేంద్ర బృందం. ప్రభుత్వం ఏర్పాటుపై చర్యలు. ఈ నెల 26న ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు. ఈ నెల అంటే ఇక రేపే ఉంటుంది అనుకోండి ఒక రకంగా. మహారాష్ట్ర ప్రజలకు ఫడ్నవీస్ షిండే రేపంటే ఎల్లుండి ఉంటుంది. దానికి సంబంధించి అజిత్ పవార్కు కృతజ్ఞతలు. అంతర్మతనంతో కాంగ్రెస్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పేసి ఇక్కడ. దాంతోపాటు పార్టీల భవిష్యంపై నీలినీడలు. మహుల ఓటమి. పట్టు నిలుపుకున్న ఎంఐఎం ఈసారి ఇండిపెండెంట్లకు నిరాశ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు జార్ఖండ్లో మళ్ళీ సోరెన్ స్పష్టమైన మెజార్టీ సాధించిన జేఎంఎం. 57 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు. మళ్ళీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి అని చెప్పేసి అరెస్టు అందలం ఎక్కించిందంట. మొత్తానికి ఇక్కడ చంద్రబాబు సార్ లెక్కల అయింది అన్నట్టు. ఓ రకంగా ఆయన ప్రతిపక్షంగా ఉండి అధికారం చేపట్టిండు. ఈయన అధికారంలో ఉండి కూడా ఈ యొక్క అరెస్ట్ అయింది కదా, ఆ లెక్కల మళ్ళీ ఆయనకు సానుభూతి ఎక్కువ వచ్చేసి ఓట్లు వచ్చినాయి అన్నట్టు. 24 సీట్లకే పరిమితమైన ఎన్డీఏ, పని చేయని బీజేపీ అస్త్రాలు అని చెప్పేసి ఇక్కడ జార్ఖండ్లో జరిగిన లెక్కలు. దాంతోపాటు ఉప ఎన్నికల్లో అటు ఇటు. యూపీ ఎంపీ రాజస్థాన్ బీజేపీ విజయం. రాజస్థాన్లో ఉప ఎన్నికలకు సంబంధించింది ఇది. యూపీ ఎంపీ రాజస్థాన్లో బీజేపీ విజయం. కర్ణాటకలో 3-3 కాంగ్రెస్ కైవసం. కుమారస్వామి భంగబాటు, కొడుకు ఓటమి. మొత్తానికి బెంగాల్లో మమతాదే పైచేయి. పంజాబ్లో ఆప్ ఆధిక్యం. నాందేడ్ లోక్సభ మళ్ళీ కాంగ్రెస్కే అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు అన్నను మించిన చెల్లి అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రియాంకకు సంబంధించింది. ప్రియాంక గాంధీకి వయనాడులో ప్రియాంక రికార్డు 4.10 లక్షల మెజార్టీతో గెలుపు.
తొలి పోటీలోనే రాహుల్ రికార్డులను అధిగమించిన ప్రియాంక గాంధీ. దాంతోపాటు పార్లమెంటులో గాంధీ కుటుంబం, లోక్సభలో అన్నా చెల్లెలు పెద్దల సభలో వచ్చి తల్లి అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రియాంక విజయం అద్భుతం, లోక్సభలో మహిళల తరపున కొత్తగలం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జార్ఖండ్లో బీజేపీ జిమ్మిక్కులు పనిచేయలేదని చెప్పేసి ఇండియా కూటమి విజయం చారిత్రాత్మక అని చెప్పేసి కాంగ్రెస్ పరిశీలకుడు బట్టి విక్రమార్క చెప్తున్నాడు. సీఎం హేమంత్ సోరెన్తో భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి భూసేకరణ పరిహారం పెంపు, రైతులపై కేసుల సంగతి చూస్తా, నా నియోజకవర్గం వారిని ఇబ్బంది పెట్టను, కుట్రదారులను మాత్రం వదిలేది లేదు, వామపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతో పాటు కాంగ్రెస్ మాయమాటలు మరాఠీలు నమ్మలే, ఆ పార్టీ కుట్రలను ఛేదించారు, ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు, జార్ఖండ్ ఫలితాలదే నిదర్శనం, కాంగ్రెస్ చేతగానితనం వల్లనే బీజేపీ గెలుపు, ఎన్నికల ఫలితాలపై భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ చేతగానితనం అని అంటున్నాడు. బట్ మరి బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు కూడా చెప్పింటే బాగుంటుండే. మొత్తానికైతే జాతీయ పార్టీగా ఉండి మాత్రం ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ పోటీ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. చూడండి, ఏపీలో అయినాయి, కర్ణాటకలో ఎన్నికలైనాయి, ఏపీలో ఎన్నికలైనాయి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలైనాయి, ఇక్కడ జార్ఖండ్లో ఎన్నికలైనాయి, మహారాష్ట్రలో ఎన్నికలైనాయి, ఎక్కడ పోటీ చేయలేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మా పేరుకు మాత్రం బీఆర్ఎస్. దాంతోపాటు ఎద్దేవా చేయడం కాదు గుర్తు చేస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బయటికి వెళ్తలేదు, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఉండట్లేదు, ఇదే బీఎస్పీ పార్టీ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా పోటీలు మాత్రం అంతటా చేస్తుంది. అన్ని పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీలు అంటే బయటకు వస్తున్నాయి కదా, పోటీలైనా వేస్తున్నాయి కదా, మరి పోటీలు కూడా ఎందుకు చేయట్లేదు. దానితో పాటు ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు, ప్రాంతీయ పార్టీలదే ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి అంటూనే మీరు జాతీయ పార్టీది అనేది మర్చిపోతున్నారు. అది కూడా చూసుకొని తొందర బయటికి వెళ్ళాలి అని మేము మీకు చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలకు, బీఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్కి, కేటీఆర్కి, లేకపోతే హరీష్ రావుకి, లేకపోతే కవిత మేడంకి చెప్తున్నాం. కవిత మేడం కూడా ఎంట్రీ అయిపోయింది. సో మొత్తానికి బయటికి రావాలి. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి విద్యార్థుల ప్రాణాలు పట్టించుకోరా అని చెప్పేసి ఇదే కవిత మేడం గురించి సంబంధించింది. 10 నిమిషాలు కేటాయించలేరా, ఫుడ్ పాయిజన్ సంఘటనలపై చర్యలేవి, అధ్వాన్న స్థితిలో హాస్టళ్లు, సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్, నిమ్స్లో వాంకిడి విద్యార్థికి పరామర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కవిత మేడము ఇక్కడ బీసీ నినాదం పట్టుకున్నది. దాంతోపాటు విద్యార్థుల కోసం మాట్లాడుతుంది. విద్యార్థుల కోసం మాట్లాడితే చాలా మంచి విషయం, అలా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాం. దాంతోపాటు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏమైనా అని విద్యార్థులకు, ఈ యొక్క రైతులకు, విద్యార్థులకు ఎక్కడున్నా అని ప్రతిపక్షాలు మాత్రం ముందలుండి మాట్లాడాలి. ఈ విధంగా వాంకిడి అయిపోగానే ఇక్కడ పక్కనే మళ్ళీ నారాయణపేటలో జరిగింది. చూడండి ఎక్కడెక్కడ ఏమవుతున్నాయో ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇక్కడనేమో ప్రత్యేక నిధులు ఇస్తున్నాం, ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నాం అని చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, ప్రభుత్వం అంటుంది. మరి ఇక్కడనేమో ఇలాంటి పరిస్థితులు ఏంటి, అది ఆలోచన చేయాలి కదా. సో కవిత మేడం అడుగుతున్నాం కరెక్ట్. దాంతోపాటు ఈ యొక్క బీసీ వాదం పట్టుకొని బయటికి వెళ్ళింది. ఇప్పుడు కులగణన జరుగుతున్నట్టు, కులగణనలో ఆమె కవిత మేడం ఖచ్చితంగా వాళ్ళ కులగణనలో ప్రభుత్వానికి సహకరించి వివరాలు ఇచ్చి ఇప్పుడు కులగణన బీసీ వాదాన్ని పట్టుకొని బయటికి వెళ్తుంది కవిత మేడం. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి మొత్తానికి ఈరోజు ప్రధాన వార్తలు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరి కింద మీరేం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరింత సపోర్ట్ చేయగలుగుతారని మేము రిక్వెస్ట్ చేస్తూ దయచేసి చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.